అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీ వెళ్ళాం. అందరూ ఢిల్లీలో నేషన్ ఫస్ట్ అంటే జియో పాలిటిక్స్ని బట్టి ఇవాళ నేషన్ ఫస్ట్ దేశభక్తి చాలా అవసరమైన రోజులు మళ్ళీ వచ్చాయి. ఆ పరిస్థితులు అన్నట్టు చక్కటి కార్యక్రమం పెట్టి అట్లాగే ప్రతి మంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలని అడగడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకి అనేక ఏజెన్సీల ద్వారా అనేక రకాలుగా ఏం కావాలో తెలుసుకున్నది కానీ ఆయన తృప్తి పొందలేదు. అలాగే అందుకని ఊరూరా మాటా మంతి అనే చక్కటి కార్యక్రమం మన అదృష్టం ఏంటంటే కాకినాడ జిల్లాలో కాకినాడ నుంచి మనం ప్రారంభించినప్పుడు ఈ లోపల 2 రోజుల నుంచి ఏదో కొన్ని కార్పొరేట్లు అలవాటు చేస్తూ ఉన్నాయి. డాన్ బాస్కోలో మనిషి ఏ క్రిమినల్ కేసులో చూసినా ఒక దళితుడి గుండె గీసిన కేసు దగ్గర నుంచి అనేక కబ్జాల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రమేయం ఉంటున్నట్టు ఒక కాపు నాయకుడు ఇంట్లో ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా కాపులు అన్నది గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల. ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, అన్ని మీటింగ్లు పెట్టుకుని వారు మాట్లాడినటువంటి అంశాలకి నేను సమాధానం చెప్తాను. ఒక వ్యక్తి చెప్తాడు, ఈ సామాజిక వర్గంలో పెద్ద సామాజిక వర్గం కులానికి పోవాలని మొత్తం అంతా ఈ కుక్కల మీటింగ్లో ఒక రాడు చెప్పారు. కొట్టే సాయి అన్నవాడిని కొడితే రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళిపోయాడు. పెద్ద అంత సీన్లు చేస్తారు, క్రియేట్ చేస్తారు అన్నాడు. సీన్లు క్రియేట్ చేయడం కాదు, కొట్టే సాయి అన్నవాడి గురించి నిలబడి ఆవేళ అతనికి దెబ్బలు తగిలితే వెళ్ళి ఆవేళ నాకు దెబ్బలు తగిలితే రాత్రి ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం పెట్టుకుని బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుకోవడానికి ఒక పెద్ద సమావేశానికి 3 రోజుల దాకా రానించి నాకే స్వయంగా చెప్పినట్టు ఆయన నేను కారు ఎక్కిదాం. నేను దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ ఏదో ఈ పొత్తు లేదు, ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది సార్ ఏదో అడుగుతాను, నాకు తెలుసు కదా నానాజీ గారు, నేను అన్ని పైన వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన ఆయన మా ఒంటి మీద దెబ్బడింది అనగానే పరిగెట్టిన వెళ్ళి మార్పుని వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొట్టేసాయి విషయంలో కూడా అట్లాగే వెళ్తాడు, అట్లాగే వెళ్ళాడు. ఈవేళ ఆ కొట్టేసాయిని ఈవేళ శ్రీకాళహస్తి చైర్మన్ చేసేటట్టు. అంతేగాని మీకులాగా జైలు సంస్కారం అలాగే డబ్బులు తీసుకుని మోసం చేయడాలు ఇటువంటివన్నీ చేతకాకు అని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇంకా మాట్లాడాడు అతను ఎవరు, ఈ పేరు నాని అన్నవాడు. వీడికి ఈ నాలుగుకి అద్దు పద్దు లేదు. వీడు రోజు ఏదో పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలిన కుక్కలన్నీ కొంచెం నోరు మూసుకున్నా ఈ కుక్క కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంది. అసలు అతను మాట్లాడేట్లకి అర్థం ఏమీ ఉండదు. ఇతను కూడా అంబోతు ఒకడు. ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా కాపులట. వీళ్ళు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అతని యొక్క అనుచరులు దౌర్జన్యం చేసి కాపులను కొడతా ఉంటే మీరంతా ఏమయ్యారు? ఆ వేళ ఎందుకు మీరెవరు మాట్లాడలేదు? కనీసం మీరు ఒక్కరన్నా ఖండించారా? ఈ విధానం తప్పు అని. ఇప్పుడు అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి, అంతే తప్పులేదు, డౌటే లేదు. అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి. ఎక్కడ సాయిబాబా గుడి, ఎక్కడ అతని ఇల్లు, అందులో వేలాది మంది జనాన్ని భానుగుడి సెంటర్లో ఉండిపోతే ఏదో 10 మంది కుర్రోళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు వెనక్కి తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఇంకా వాళ్ళ ఇంటికి ఇంకా ఫలాంగున్నర దూరం అవతల వచ్చేసి అంటే అంత ప్రిపరేషన్తో వచ్చేసారు. వేళ అంటే కర్రకి మేకులు కొట్టా
కంకర బెడ్లు అన్ని స్టాక్ల అంటే అక్కడ ధర్నా చేస్తున్నంతసేపు అంటే మేము 10 నిమిషాలు అక్కడికి వెళ్ళకపోతే ధర్నా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టేద్దరనమాట. ఈ వేళకి మా మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా 6 సంవత్సరాల నుంచి మేము అలా తిరుగుతూ ఉంటే ఆ కేసు 5 సంవత్సరాల నుంచి వాయిదాలకి. అప్పుడు కాపులు మీకు ఎవరికి గుర్తు రాలేదా? కాపుల గురించి మాట్లాడడం గుర్తు రాలేదా? కాపుల మీటింగ్ పెట్టేస్తున్నారు. దేనికి కాపులకి ఏ లబ్ధి చేద్దాం అన్నది మీ మీటింగ్ అంత సారాంశంలో నాకు కాపులకి ఎక్కడ లబ్ధి చేసేది ఏం మాట్లాడలేదు మీరు. మా జగన్ వస్తే కాపులకి ఇచ్చేస్తాం అచ్చేస్తాం అన్నది ఏది ఎక్కడ నాకు కనపడలేదు. ఇది మీరు మాట్లాడిన మాటల్లో కాపులు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్ళిపోతున్నారు. కాపులు కాదు అన్ని కులాలు వచ్చారు. నా బూతులు చూడండి. ఇవాళ కాకినాడలో నేను కాకినాడ రూరల్లో పోటీ చేస్తే 8 బూతుల్లో నాకు మైనస్ వచ్చాయి. అవి కూడా -27, 30, 34 అలాగా. అంటే కొన్ని బూతుల్లో మాకు రావనుకున్న బూతుల్లో కూడా అంత స్వల్పమైన మైనస్లతో వచ్చినటువంటి అన్ని కులాల వారు అన్ని రకాల వారు ఓటేస్తే వచ్చినటువంటిది. అదే ఆయన చెప్తా ఉన్నారు. మీరు కులాలు గోల వదలరా అని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేశారు. దయచేసి కులాల గోల వదలండి, నన్ను ఉండనివ్వండి, రాజకీయం చేసుకొని రెస్ట్రిక్ట్ చేస్తే తెల్లారితో మీటింగ్లో చెత్తంతా వాగుతారా? ఒకటైతే చెప్తా ఉన్నాను, పొడిచేస్తారా నరికేస్తారంటే పొడిచేయడం నరికేయడం మా సంస్కృతి కాదు. కానీ ఒకటైతే చెప్పగలను, తోలు తీసేస్తాం, అందులో సందేహం లేదు. ఇంకా ఒక్కొక్క పురుగుని ఏరేస్తాం. పురుగులు ఏరి టైం అయింది. పంట వేసిన వెంటనే పురుగు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు పురుగులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న చూస్తున్నాను ఏదో ఏంటో వెళ్ళిపోటట. ఎవరిని వెళ్ళిపోటు పోస్తాడు? ప్రజలకు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేసావా? 3 బాకీ ఉన్నాం. పెన్షన్లో కొత్త పెన్షన్లో ఒంటరి మహిళ హౌసింగ్ మేము చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పే. చెత్త చేసి పారేసాడు. అది పర్మనెంట్గా ఇల్లు అన్నది పర్మనెంట్గా ఇచ్చేది. అది ఎవడు పడితే అడిగి ఇలా జల్లేది కాదు. మనం ఒక సైట్ ఒకరికి జల్లేస్తే ఆ సైట్లో ఎవడో ఇల్లు కట్టించుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్ కాపులు పుట్టించాడు ఒక కులాన్ని. ఏంటంటే ఆ రెడ్ కాపులు ఏంటంటే అది రెడ్ కాపులు అందరూ నేరస్తులే. అది ఏంటంటే ట్రైన్డ్ చెంచులగూడ. చెంచులగూడలో 16 నెలలు వాడు తీసుకున్న ట్రైనింగ్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేలాది మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేసింది ఈ రాష్ట్రం మీద. దాన్ని ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి మాకు ఎంత కష్టమైపోతుందో మీకు. ఆ గంజా ఇప్పుడు ఆ గంజాని 2 ఏళ్ళు పట్టింది ఆ గంజాని వదిలించుకోవడానికి. ఇంకా ఉంది అక్కడ డంపుల కింద ఇంకా ఉంది. అలా వదిలించుకుంటానే ఉన్నాం ఆ గంజాయిని. అలాగే ఈ నేరస్తుల జోలికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఏరి పారేస్తాం ఒక నా కొడుకుని ఇక్కడి నుంచి. ఎవడైతే ట్రైన్డ్ డెహ్రాడూన్ కాదు చెంచులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరినే ఏరి పారేస్తాం చేస్తారు. గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ నేను జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ ఆల్రెడీ చెప్పాను, ఇక్కడికి వచ్చి పోటీ చేయమని. చంద్రశేఖర్ రెడ్డి ఊర్లో తిరగమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 2 ఏళ్ళు అందరూ తిరుగుతున్నారు కదా, మిగిలిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇతను తిరగట్లేదా? బాబుగాడిని జైల్లో ఎలాగెత్తులో అంత బాబుగాడిని ఈడు చేయనే పారిపోయాడు. ఇలా ఉంటుంది వ్యవహారం. అంటే ఇతను దొరకడు. అది ఏంటంటే మా బ్యాడ్లకి ఏంటంటే అధికారం లేనప్పుడు ఆవేశపడ్డాయన. అది మా బ్యాడ్లకి. అధికారం లేనప్పుడు అలా దూరంగా అలా నిమ్మని. మొన్న రైస్ మిల్లర్స్ పెట్టి రైతులు నీట్గా జరుగుతున్న రైతులది అది చెడగొట్టడానికి సీఎంఆర్ చెడగొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. అయితే కళ్యాణ్ గారు లోకేష్ గారు కలగజేసుకుని దాన్ని ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చి మాకు రామకృష్ణారెడ్డి గారిని, మాకు అనుభవాలు లేవు దాంట్లో ఎప్పుడు, అందుకని చెప్పి రామకృష్ణారెడ్డి గారిని జోగేశ్వరరావు అలా ఇంట్లో అనుభవం ఉన్న వాళ్ళని ఇద్దరిని పంపించి ఇక్కడ కూర్చోబెడితే నన్ను సతీష్ గారిని చూడమంటే మేము కూడా చూసి దానికి పోయినసారి ఒకటే కుటుంబం ఎంతో కాలం నుంచి ధాన్య సేకరణ చేసుకుంటా అనేక కోట్లు సంపాదిస్తూ ఉంది దాని మీద. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎక్కువ కలెక్ట్ చేయగలిగాం. ధాన్యం రైతుల దగ్గర నుంచి వాళ్ళకన్నా ఎక్కువ సేకరణ చేసాం, వాళ్ళకన్నా ఎక్కువ సీఎంఆర్ రిలీజ్ చేసాం. ఒకవేళ సీఎంఆర్ టార్గెట్లు అయిపోయిన పక్షంలో మిల్లర్ల దగ్గరుండి మిల్లర్లతోటి 1700 మేము ఒక స్టేజ్లో వెళ్ళి 1777కి వెళ్ళి ఆఖరి స్టేజ్లోకి వెళ్తాం.
ఆ రేట్ అసలు పీక్ రేట్, అంత రేటుకి అంటే ఈ వ్యవస్థ లేకపోతే ఇంకో వ్యవస్థ చేయలేరని అనుకున్నారు వాళ్ళు. అటువంటిది అనుభవం లేని మేము వారి యొక్క గైడెన్స్ తోటి వాళ్ళిద్దరు రామకృష్ణారెడ్డి గారు, మన ఈయనెవరు యోగేశ్వర్, అలా రాజప్ప గారు, నెహ్రూ గారు అందరూ కలిసి కూర్చుని, వర్మ గారు అందరూ కలిసి కూర్చుని మీటింగ్ పెట్టుకుని వారికి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు దాంట్లో పెట్టి చేసాం. చాలా చక్కగా రైతుకి అందుబాటులో ఉండేటట్టు చేసాం. ఒకవేళ సీఎంఆర్ టార్గెట్లు అయిపోయినప్పుడు ప్రైవేటు వాళ్ళతో మళ్ళీ కొనిపించాం. బీజీలు కొంతమంది రైస్ మిల్లర్తో బీజీలు కూడా ఇప్పించకుండా ఆపారు వాళ్ళు. అయితే ఆగదు, వ్యవస్థ ఆగదు, వ్యవస్థ ఎవరి కోసం ఆగదు. చేయాలన్న చిత్తశుద్ధి, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, ప్రజలకు అంకితమైనటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నంత అంకిత భావంతో ఉన్నంతసేపు ఈ వ్యవస్థని ఎవ్వరూ ఆపలేరు. మీరు కులాలు పెట్టుకోండి, మీటింగులు పెట్టుకోండి, అన్ఎంప్లాయిడ్ పీపుల్ చేసి పనులు ఎన్ని, ఇది పూర్వం నుంచి ఉన్నదే. నేను ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఇంకేం మాట్లాడట్లేదు, కానీ ఇవన్నీ స్కెచ్లు గేళ్ళు అన్నీ ఇలాంటి స్కెచ్లు అయిపోయాయి. కళ్యాణ్ గారు ఒకసారి ఏమన్నారు తెలుసా, అదేవరు బల్కీపురంలో ఈ ఉప్మా కూడా జరుగుతుంటే పవరే నాకు వరండాలో ఎదురారు. సార్ రూమ్లోంచి బయటకు వస్తున్నాను, నేను వరండాలో నిల్చున్నా, ఎదురే నానాజీ గారు పెద్ద ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు వదిలేండి అన్నాడు. అది కళ్యాణ్ గారి స్వభావం. అది అది అంటే ఆమె మరుసటి రోజు నుంచి ఉప్మా పార్సీలు మనీ ఆపిస్తాం, వెంటనే ఆపిస్తాం. అట్లాగా ఇప్పుడు కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం తెలుసుకుని మాట్లాడమన్నాను. ఎందుకంటే దూరంగా చూస్తే ఆయన కాపుకిష్టలాగా అలా కనపడవచ్చు, కానీ దగ్గర నుంచి చూస్తే ఆయన సహృదయుడు వాళ్ళు ఎవరు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. మేమందరూ అన్నగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తాను. మరి 5 సంవత్సరాలు ఎందుకు ఈ రిజర్వేషన్లు తీసేసినప్పుడు, ఈ లోన్లు తీసేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమైపోయారు? ఆవేళ బొత్స సత్యనారాయణ గారు దీని గురించి ఏ రోజు మాట్లాడలేదే. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే జాయిగా ఆయన మంత్రి పదవి దాకా కొన్ని అసంతృప్తి మాటలు మాట్లాడేస్తారు, అలవాటు చేసేస్తారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర పడి ఉంటాడు. అట్లాగే మేమేమన్నా రౌడీలమా అంట. ఈ పార్టీయే రౌడీల పార్టీ. ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పారు. 62% ఎంత 52% ప్రజలు చెప్పారు. 54% మన ఏరియాలో, మా జిల్లాలో అయితే 60-70% ప్రజలు చెప్పారు మీరు రౌడీలే. మేము రౌడీలే అంటారేంటి? రౌడీలే మీరంతా. మీరు జైల్లో పుట్టిన పార్టీ, జైల్లో పెరిగిన పార్టీ, జైల్లో ట్రైనింగ్ అయిన పార్టీ, మీ నాయకులే రౌడీ. అటువంటి మేము రౌడీలా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా? చూడలేదా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా లేదో? ఎన్కౌంటర్లు అయ్యి క్రిమినల్స్ చంపారా? క్రిమినల్స్ కీటకాల్లో కాటేసేస్తుంటే అందరినీ క్రిమినల్స్ వదిలేస్తారా చంపేయకుండా? మీరు మామూలు మనుషులు చంపేస్తున్నారు. ఈ శిష్యుడు ఆడు బాబుగాడు, ఆడు పేరేంటి అనంత బాబు, ఆ డ్రైవర్ని, ఒక ఎస్సీ డ్రైవర్ని పార్సిల్ చేసేస్తే మీరందరూ కలిసి కూర్చుని జగన్ దగ్గర కూర్చుని ఆయన్ని దగ్గరుండి ఆయన కాపాడి సాక్ష్యాలు తారుమారు చేసి ఇచ్చేసి అన్నీ ఎంత దారుణంగా మీరు చేసిన విధానాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వంగ గీత గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం కాపు ఓటర్లు ఉన్నారు, అందుకని పోటీ చేశారు. సరే అమ్మా గీత గారు, నువ్వెందుకు పోటీ చేసావమ్మా? అప్పుడు ఆ పార్టీలో మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మీరెందుకు పోటీ చేశారమ్మా? మీరు పోటీ చేసినప్పుడు ఏ ఓటర్లు ఉండేవారు? కాపు ఓటర్లు కాదా? మీదేంటి మీ అత్తవారు ఇల్లా పిఠాపురం? మీ అమ్మగారు ఇల్లా? మీరు ఎందుకు వెళ్ళారు పిఠాపురం? ఎందుకు వెళ్ళారు? ఎందుకు పోటీ చేశారు? ఎందుకు జగన్ పులివెందులోనే ఎందుకు పోటీ చేస్తాడు? నానాజీ మీద పోటీ చేయొచ్చు కదా. ఇక్కడికి వచ్చి రమ్మనండి, జగన్ గారు దమ్ముంటాడని నానాజీ మీద పోటీ చేయమనండి. పవన్ కళ్యాణ్ ఎట్లా పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాలి? కాపులు ఉన్నారు కాబట్టి పోటీ చేశాడు, కాపులు ఉన్నారు కాబట్టి నగ్గాడు. మరి ఇక్కడ కాకినాడలో ఎవరున్నారని నానాజీ నగ్గాడు? పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి నగ్గాడు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, అలాగే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అనుభవం ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి నానాజీ అన్నాడు నగ్గాడు. రమ్మనమ్మా, రమ్మను. ఇక్కడికి వచ్చి పులివెందులు మానేసి మీ నాయకుడు, మీ మహానాయకుడు 16 months జైల్లో ట్రైనింగ్ అయ్యి వేలాది కోట్లాది మందిని ట్రైనింగ్ చేసి ఈ రాష్ట్రం మీద వదిలేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పమని చెప్పి వచ్చి ఇక్కడ పోటీ చేయమని చెప్తాను. ఆవిడ అంటుంది మళ్ళా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా. అలా లేడే, నేను చూడలేదా?
ఆయన మీటింగ్లో అధికారంలో ఉన్న వాళ్ళకి పెట్టలేదు. ప్రతిదీ ఊరు మాట మంతి అని చెప్పి పెట్టి ఊరూరో మాట మంతి అని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉన్న ఇబ్బందులన్నీ తెలుసుకున్నాడు. వాళ్ళ ఇబ్బందులు ఆయన చేయగలిగినవి అక్కడ చేయగలిగిన కొన్ని నిజంగా కొన్ని అద్భుతమైన సంఘటనలు, చాలా అరుదైన సంఘటనలు అక్కడ ఉంటుండగానే అనేక సమస్యల పరిష్కారం. అంటే ఇలాగ కూడా చేయొచ్చు అని ఆఫీసర్లకి మా కళ్ళు, ఆఫీసర్ల కళ్ళు, మా కళ్ళు, మా కన్నా కార్యకర్తల నాయకుల కళ్ళు కూడా ఇప్పిటట్టు చేసాడు. అందరికీ కూడా ఇలా కూడా చేయొచ్చు, మీరు ఇలా ఎందుకు చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని వెళ్ళమంటున్నాడు ఊరూరా. ఇదే మాట పెట్టి మేము తిరుగుతాం ఇక్కడి నుంచి ఊరూరా. క్రిమినల్స్ అయితే చంపేస్తారా, క్రిమినల్స్ అయితే ఏరేస్తారా అంటే ఏరేస్తాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది, ప్రజలకు ఏం చేయాలా, సంక్షేమ అభివృద్ధి ఎలా చేయాలన్నది దాన్ని గాడిలో పెట్టేసాం పరిపాలన. ఇంకా 2-3 ఉన్నాయి అంతే. ఆ 2-3 అయిన తర్వాత పిచ్చి పిచ్చి ఆశలు వస్తే ఏరేస్తాం, అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కడికి ఈ ఊర్లో ఉన్నవాడితో సహా చెప్తా ఉన్నాను, ఏరి పారేస్తాం, అందులో మనకి ఎటువంటి సందేహం ఉండదు. పవన్ కళ్యాణ్ అన్న మాట తర్వాత తర్వాత ఒక పలుకు ఎక్స్ట్రా పలికినా నాలికి చీరేస్తాం, అందులో సందేహం లేదని చెప్పి పేరు నానికి ఎవరైతే చెప్తారో తిమ్మతులుగా అయితే అవ్వచ్చు, ఇంకా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో చక్కంపూడి రాజా, ఇతర రకరకాల మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటాడు కొట్టే సాయిని జనసేనకి కావాలని చెప్పి మేమేదో పన్నాగం పని. నేను ఒక విషయం చెప్తా ఉంటాను, ఎప్పుడు జనసేన పార్టీ ఆర్గానిక్ గ్రోత్ లాంటిది, లేక ఆర్గానిక్ గ్రోత్ లాంటిది. అది ఎట్లాగంటే మామూలుగా మనం ఒక సింపతితోటో ఒక గాలితోటో ఎదిగిన పార్టీ కాదు. సభ్యత్వాల దగ్గర నుంచి చేసుకుని నెమ్మదిగా వార్డు మెంబర్లు, సర్పంచులు అన్ని వరుసగా ఒకటి అన్నీ పెట్టుకుని చేసుకుంటా ఈరోజు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అట్లాగే 3 ఎంపీలు ఆ స్థాయికి ఎదిరిన పార్టీ. ఏదో గాలికో సింపతిగా ఇందిరాగాంధీ చచ్చిపోతే వాళ్ళ అబ్బాయికి ఓట్లు వేసేస్తే, రాహుల్ గాంధీ చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేస్తే, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేసి అట్లా వచ్చిన పార్టీ కాదు ఇది. ఇది జనంలో వచ్చి జనం యొక్క ఇంత పుట్టినట్టు జనసేన పార్టీ ఇది. ఈ పార్టీకి కులం అదే ఉండదు. అది చాలా ఖచ్చితంగా ఆయన పలుమార్లు చెప్పాడు. దానికి ఇప్పుడు కొత్త పన్నాగం ఏంటంటే ఈ 2 పార్టీలు కలిసి ఉన్నాయి. ఈ 2 పార్టీలు ఎందుకు కలిసాయి? ఒక మహా విధ్వంసం తర్వాత ఆ విధ్వంసాన్ని బాగు చేయడానికి ఈ 2 పార్టీలు కలిసే తప్ప సహజంగా ఆ పార్టీ సిద్ధాంతాలకి మా పార్టీ సిద్ధాంతాలు వేరు. కానీ ప్రజల కోసం మా సిద్ధాంతాలని ఒకరినొకరు మలుచుకుని ఈవేళ ముందుకి వెళ్ళ జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమంలో ఈయన చెప్తా ఉన్నాడు ఏంటంటే 4 కార్పొరేషన్ చైర్మన్లు, 4 ఎమ్మెల్యేలకు 10 మంది గన్మెన్లు ఇచ్చేస్తే అయిపోయిందా అని చెప్పి ఆయన ఇంటికాడ తోట తిమ్మతులు గారు పెట్టి అభివృద్ధి ఏం చేశారు మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అభివృద్ధి గురించి నీకేం తెలుసు? అభివృద్ధి గురించి నేను చెప్తాను, ఆలోచించండి. మీరు డిస్ట్రాక్షన్కి మొదటి పేరు. మీరు చెప్తున్న కాపులకి ఎడ్యుకేషన్ లోన్లో రిజర్వేషన్లో ఓబీసీకి 10% ఇస్తే, ఆవేళ చంద్రబాబు నాయుడు 5% అందులో కాపులకు ప్రత్యేకంగా ఇస్తే, నువ్వు అధికారం ఎక్కిన మరుక్షణమే మొట్టమొదట ఈరే మేము పిఆర్ కాలేజీలోకి వెళ్ళి ఎంత అల్లరి చేసినా, ఎంత అడావిడి చేసినా సరే ఒప్పుకోలేదు, ఎవరో తీసేసారు. మీరు కాపుల గురించి మాట్లాడుతున్నారు, కాపుల గురించి ఒక మీటింగ్ పెడుతున్నారు. మీలో ఇంకో పెద్ద మనిషి ఇప్పుడు మాట్లాడకూడదు, యాక్చువల్గా ఒంట్లో బాగోలేదంట, కానీ సందర్భం ఒక పెద్ద మనిషిని నమ్ముకుని కొన్నారు ఇలా మీలోనే. ఆయన పేరు ఏకంగా ఇంటి కులమే మార్చేసుకున్నాడు ఆయన. అంటే మీరు 2 కాపులంటే మీరు బాధపడుతున్నారు. మరి మీరు ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాడు ఇవాళ అక్కడ సమావేశం అయిందంతా 2 కాపులే సమావేశం అయ్యారు. ఇంకా ఎవరన్నా మరి కాపు నాయకులను తిరుగుతున్న వాళ్ళు ఎవరు బయట ఎవరు అందరూ పెద్దగా ఏం కనపడలేదు నాకు. ఇదంతా ఒక వైసీపీ నాయకులే కనపడ్డారు అక్కడ. ఆ రకంగా 10% ఇచ్చింది. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి ఆవేళ చంద్రబాబు నాయుడు
ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చాడు, ఫారెన్ పంపించాడు, అమెరికా చదువులు, లండన్ చదువులు, అనేక చదువులు చదివించాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు అలా అవకాశం వచ్చింది చేశాడు, వీరికి అవకాశం వచ్చినట్టు మీరు చేయలేకపోయారు. ఈవేళ పవన్ కళ్యాణ్ అన్ని కులాలకి అవకాశం వచ్చింది, అన్ని కులాలకి చేస్తున్నారు. చేస్తుంటే పవన్ కళ్యాణ్ అన్న అతన్ని పొడి చేయడానికి, వెనక నుంచి పొడి చేయడానికి 16 నెలలు జైల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఒక నేరస్తుడి దగ్గరికి మీరు చేరి ఈ రాష్ట్రంలో అనేక వేల మంది క్రిమినల్స్ తయారు చేసినటువంటి పార్టీ మీ పార్టీ. ఈవేళ వాళ్ళ పిల్లలను కూడా స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించుకోలేని పరిస్థితి. మేము ఉన్నామని ఈవేళ మేము భరోసా ఇచ్చి మేము అన్నింటిని నడుపుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నాడు ఏంటి,